సాయి గారు జయనారాయణ స్వామి ఆశ్రమానికి వచ్చారు. నాన్నసాయి గారి పిలుపు మేరకు. నా పేర్లు ఏం చెప్పండి అమ్మా. నాన్నసాయి గారే ఇంతమంది అవధూతలు ముద్దు పెట్టాడు కాబట్టి ఇంతమంది మహాత్ములు మన అందరికీ పరిచయం చేసి మనల్ని మంచి బాటలో నడిపిస్తున్నారు. లేకపోతే ఈ మహాత్ములు ఎవరో మాకెవరో తెలియరు. నాన్నసాయి గారు ఒక ఔన్నత్యంలో మేమందరం కూడా ఈ మహాత్ములను దర్శనం చేసుకుంటున్నాం. అలాగే ఈ సాయి గారు రావడం మన అదృష్టం. మీ అందరికీ కూడా కావలేదమ్మా. మీ ముగించేమో అప్పుడే ముగించేద్దానండి. 5 నిమిషాలు చెప్పాలి. చెప్పండి. మీ అందరికీ కూడా దత్తస్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, నాన్నసాయి గారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలని భగవాన్ రమణ మహర్షి గారిని, శ్రీ జిన్నూరు నాన్నగారిని మరీ కోరుకుంటున్నాం. నాన్నసాయి గారు మా అనుగ్రహం ఉంటాయి. మహాత్ముల దర్శనాలన్నీ మనకు అవధూతల దర్శనాలన్నీ అయిపోతాయి. ₹1 తీసుకోకుండా తన సొంత ఖర్చులతో ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పుష్ప విమానం ఉంటుంది ఆయనకి, దాని మీద అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ శక్తి అంతా ఆయనే దత్తుడు కాబట్టి, ఆయన ఒక అవధూత కాబట్టి మనం ఎవరు గుర్తించలేము ఆయన్ని. పైకి మామూలుగా కనిపిస్తారు, నార్మల్గా ఉంటారు ఆయన. కానీ ఆయన శక్తి అందరికీ తెలియనివ్వరు కూడా. ఆయన చాలా మిస్ అయిపోతాం. తెలుసుకోలేకపోతే మన లైఫ్లో చాలా మిస్ అయిపోయినట్టే లెక్క. మనం స్వామి గురించి చెప్పండి అమ్మా. స్వామి ఏమో ఇంకా సాక్షాత్తు దత్తప్రభు అండి. ఈయన పిలుపు మేరకు ఆయన వచ్చారు. ఆయన తీసుకొచ్చారండి. ఎవరండి? స్వామి నన్ను తీసుకొచ్చారు. స్వామి మీరు ఒంగోలు? అవునండి, మొన్న వచ్చారండి స్వామి ఒంగోలు. మీరు రావడం స్వామి మా అందరి అదృష్టం. మీరు ఇలా వస్తానే ఉండాలి ఎప్పుడు. మా అందరికీ మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉండాలి. ఫైనాన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే స్వామి, అది కూడా మీ అనుగ్రహమే కదా. ఇచ్చేది మీరే, తీసుకునేది మీరే స్వామి. దత్త సంకల్పం పెట్టారు. మీ అందరి గురించి వచ్చాం. మీరందరూ కూడా మా సంస్కృతి, మన సాంప్రదాయం చాలా విశిష్టమైనది. బొట్టు పెట్టుకుంటే ఒక చక్రం ఉద్దీపన జరుగుతుంది. షట్చక్రాలు మీరు బ్యాగులు చేసుకున్నా కూడా, బ్యాగులు వేసుకున్నారు పండి అలసట ఉండదు. పట్టాలు వేసుకుంటే అలసట ఉండదు. ప్రతి పిల్లలకు కూడా స్కూల్లో కూడా పట్టు బొట్టు నేర్పండి. మీ టీవీలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు ఇచ్చేస్తున్నారు. అవి ఇవ్వకండి పిల్లలకి. అవి ఇవ్వకుండా టీవీ దగ్గర కూర్చోబెట్టుకుండగా ప్రతి ఒక్కరికి కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి? మనకు ఎవరికి లేవుగా. రేడియేషన్ ప్రాబ్లం వల్ల కదా. పిల్లలకి, చిన్న పిల్లలకు ఎవరికి కూడా సెల్ ఫోన్ లేవుకండి. రాముడు కథలు, భారత కథలు, రామాయణం, భారతం, భాగవతం, దేవి భాగవతం కథలు వినిపించండి పిల్లలకి. గుర్చేత్తు చదవమనండి. కొంచెం వయసు వచ్చిన పిల్లలు గుర్చేత్తు చదివితే వారు ఏ విద్యను చెడ్డ ఇతర లక్షణాలు చేయడు. గుర్చేత్తలో సత్ప్రవర్తన ఎలా ఉందో నేర్పారు. శ్రీపాద వృత్తాంతంలో నీవే బ్రహ్మం అయిపోతాయి, అంటే నీవే ఆత్మ నక్షత్రం పొందాలో ఎలా మార్గం చెప్తారు. సాయి చేతులు తొందరగా కోరుకునేది. ఇప్పుడు నడిచేదంతా కూడా గురు మార్గం, గురుయుగం. ఈ గురుయుగం వలన వీరందరూ అభివృద్ధి పొందండి. 80 లక్షల చట్టజామలు వస్తే ఏగా దోమ, నంది, బంది అన్ని చట్టజామలు వచ్చిన తర్వాత పవిత్రమైన మానవధర్మం వచ్చింది. దాన్ని సాధన చేసుకోండి. పక్క ఆవిడ పట్టు చీర కట్టుకుంది, లేదా నా తల్లి మంచి చీర కట్టుకుంది, లేదా వాడు పక్క మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆడు పోవాలి, ఆడు మించి 4 ఫ్లోర్లు నేను వేయాలి అనుకోదు. ఆడి కర్మ బాగుంది, వేసుకున్నాడు. మనం కూడా ప్రయత్నం చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడి దిక్కాను కూడా దాన్ని సిమ్మినే పెట్టి గురువుని నమ్ముకుని దేవుడు. అంతేగాని శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే శాసనామ తత్తులే రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీమాత్రే నమః. శ్రీరామ, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రవతి. సాయేశ్వరాయ నమః. నేను చెప్పేది అందరికీ అయ్యే మంత్రం. అంటే ఉపదేశం అని ఉత్తరం పెట్టేసి, క్యాష్ కొట్టేసి, చెక్కులు పెట్టేసే మార్గం కాదు. మా అవధూత మార్గంలోనే ఉంటాం మేము. ఈ రోజున మా సోదరుడు అయ్యే నారాయణ పిలిచాడు అవధూతత్వం రామన్నాం. ఇప్పుడు 9 నెలల క్రితం నానాసాయి గారికి మాటిచ్చాం.
సావిత్రి కాటేశాను పద్మగారి ఇంట్లో జరుగుతుంది. స్వామీజీ వస్తానండి, టికెట్ తీస్తాను కన్నా ఎవరే నాన్న టికెట్ ఏం అట్లా అంటే నేను వస్తాను అదే మాట ఇచ్చాయి రాలేదని. సో మా నాన్న కూడా 6 నెలల క్రితం 7 నెలల ఇంటికి వెళ్ళాం. రాముడు సత్సంగం, ఆర్తమూరు సత్సంగం రోజు వస్తారు. అది సత్సంగం చేయండి ఖాళీ సమయంలో. సత్సంగం వల్ల మోక్షం, నామస్మరణ చేసుకోండి. అంతేగాని కపట యోగులు కపట గురువుల దగ్గరికి పోవద్దు, పడిపోవద్దు. మరి చాలామంది వీధిపోగు యోగ వస్తున్నారు. ఆదాయం వేసుకుంటేనే యోగ కాదన్నా. ఆత్మల విద్య అది రక్తప్రవాహం పెట్టగలదు. ఆత్మలు త్రికాణ శుద్ధిగా వాత కర్మణ గురువు నమ్మండి. ఫస్ట్ గురువు కష్టాలు పెడతాడు, తర్వాత అంశం ఆనందం ఇస్తాడు. మీ కర్మలు పొందేలాగా భోజనానికి 2 వేసుకుంటాడు నాన్న సాయి గారు. కర్మలు ఆశించాలంటే పోవాలంటే ఏం చేయాలి? క్షయం కావాలి. క్షయం